Hi guys, welcome to Unacademy JW Telugu Live Daily with Samir. So welcome to the session of physics, and in this session I am going to cover the topic electrical energy and power from current electricity. So hi everyone, I am hoping everybody is doing good. Andaru బాగున్నారని ఆశిస్తున్నాను. సో వెల్కమ్ టు ద సెషన్ ఆఫ్ ఫిజిక్స్. సో ఐఎమ్ హోపింగ్ ఈరోజు బాగా ఎంజాయ్ చేస్తున్నారు అనుకుంటున్నాను బికాస్ ఆఫ్ దివాలి. సో happy Diwali to all of you. And let us begin today's lecture 5 of current electricity. సో ఈ లెక్చర్లో ఒకవేళ ఎవరైతే లెక్చర్ 4, 3, 2, 1 చూడలేదో వాళ్ళు వెంటనే ఆ లెక్చర్స్ చూసేయండి, బికాస్ those lectures are very helpful to you. So let us begin today's session. About me, I am Syed Samir Pasha, faculty in physics for mains, advanced and NEET. So na peru Syed Samir. So I teach for mains, I teach for advanced, as well as I teach for NEET. So I did my engineering from MJCET, Bachelor of Engineering from Hyderabad, Muffaq Hamza College, and I did in computer science. And I have a unique way of teaching, indulging maths. So maths baga use cheskuntu teach cheyadam na pratyekata. And I have 8 years of teaching experience in physics. So 2012 నుంచి టీచ్ చేస్తున్నాను. So in these 8 years, what I have learned is always, different methods and different techniques, so that physics students ki easy ga ardhamayetattu I have changed myself. So this is about me. And సో మన అన్అకాడమీ టెలిగ్రామ్ ఛానల్ ఈజ్ జేడబ్ల్యూ తెలుగు లైవ్. మన జేడబ్ల్యూ తెలుగు లైవ్ ఛానల్ ఎలాగైతే జేడబ్ల్యూ తెలుగు ఉందో, సో వెంటనే మీరు ముందు అన్అకాడమీ టెలిగ్రామ్ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి. టెలిగ్రామ్ యాప్ డౌన్లోడ్ చేసిన తర్వాత అందులో సెర్చ్ అనే ఆప్షన్ వస్తుంది. ఆ సెర్చ్ అనే ఆప్షన్లో టెలిగ్రామ్ ఛానల్ సెర్చ్ చేస్తూ మీరు జేడబ్ల్యూ తెలుగు లైవ్ని సెర్చ్ చేయండి. అప్పుడు మన ఛానల్ వచ్చేస్తుంది. దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. దీన్ని సబ్స్క్రైబ్ చేయడం వల్ల ఏంటంటే యూ విల్ గెట్ ది అప్డేట్ ఆఫ్ ఈచ్ అండ్ ఎవ్రీ క్లాస్. ఒక నోటిఫికేషన్ వస్తుంది, ఫలానా టైంలో ఫలానా ఫిజిక్స్ క్లాస్ ఉంది, ఈ టైంలో మ్యాథ్స్ క్లాస్ ఉంది, కిరణ్ సార్ క్లాస్ ఉంది, సమీర్ సార్ క్లాస్ ఉంది, ఆ టాపిక్ ఏంటి, అది డిపిపియా లేకపోతే థియరియా అనే అప్డేట్ అంతా మీకు వచ్చేస్తుంది అనమాట. సో దిస్ ఈజ్ అబౌట్ అవర్ టెలిగ్రామ్ ఛానల్. సో వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ అన్అకాడమీ యాప్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే, ముందుగా ప్లే స్టోర్లోకి వెళ్ళి అన్అకాడమీ లెర్నింగ్ యాప్ అని టైప్ చేయండి అన్న. సో అన్అకాడమీ లెర్నింగ్ యాప్ అని టైప్ చేసిన తర్వాత మీకు ఇలా కనబడుతుంది. ఇందులో ఇన్స్టాల్ అనే ఇలా బటన్ చూపిస్తుంది, దాన్ని మీరు ప్రెస్ చేయండి. ఒకవేళ మీరు ఆల్రెడీ డౌన్లోడ్ చేసినట్లయితే ఇక్కడ అప్డేట్ అని చూపిస్తుంది. మా యాప్ ఎవ్రీ వీక్కి అప్డేట్ అవుతూ ఉంటుంది. సో అన్ని ఫీచర్స్ యాడ్ అవుతూ ఉంటాయి కొత్తగా. సో ఆ ఫీచర్స్ అన్ని మీకు అవైలబుల్గా ఉండాలంటే, సో వాట్ యూ హ్యావ్ టు డూ ఈస్ టు ఇన్స్టాల్ అవర్ యాప్, అండ్ ఆల్సో యూ హ్యావ్ టు కీప్ అప్డేటింగ్ అవర్ యాప్. సో ఇన్స్టాల్ చేసిన తర్వాత మీకు ఇలా మీ ఫోన్ నెంబర్ లేదా మీ ఈమెయిల్ ఐడి అవుతుంది. సో ఆ రెండింటిలో ఏదో ఒకటి యూస్ చేసి మీరు లాగిన్ అవ్వాలి. మీకు ఓటీపీ వస్తుంది. సో లాగిన్ అయిన తర్వాత మీరు చేయాల్సింది ఏంటంటే, మీ గోల్ ఏంటి, మీ గోల్ ఐఐటి జేడబ్ల్యూ లేకపోతే మీ గోల్ నీటా. ఎవరైతే ఇంజనీరింగ్ చేస్తున్నారో వాళ్ళకి ఐఐటి జేడబ్ల్యూ, ఎవరైతే మెడిసిన్ చేస్తున్నారో వాళ్ళకి నీట్. సో ఆ రెండిట్లో ఏదో ఒక ఆప్షన్ సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఐఐటి జేడబ్ల్యూ నేను ఫర్ ఎగ్జాంపుల్ సెలెక్ట్ చేసుకుంటే మీకు ఇక్కడ 3 types ఆఫ్ కోర్సెస్ చూపిస్తుంది అన్న. ఒకటేమో స్పెషల్ క్లాసెస్, ఇంకోటేమో ఫ్రీ కోర్స్, ఇంకోటేమో ప్లస్. ఈ స్పెషల్ క్లాసెస్ అండ్ ఫ్రీ కోర్సెస్ ఏంటంటే కంప్లీట్లీ ఫ్రీ ఆఫ్ కాస్ట్. ఓన్లీ యాప్ డౌన్లోడ్ చేస్తే యూ కెన్ యాక్సెస్ దాట్. దానికి మీరు ఏం పే చేయాల్సిన అవసరం లేదు. కాకపోతే ఈ ఫ్రీ కోర్సెస్ అండ్ యూట్యూబ్, ఇప్పుడు మీరు చూసే యూట్యూబ్ కోర్స్ కూడా ఫ్రీ కోర్సే. సో కాకపోతే ఈ ఫ్రీ కోర్సెస్ ఏంటంటే దే ఆర్ నాట్ ఫుల్ బౌండ్ కోర్స్ అనమాట. సో దే ఆర్ ఓన్లీ పర్టికులర్ టాపిక్స్ ఫ్రమ్ పర్టికులర్ ఏరియాస్. సో ఎవరికైతే ఆ టాపిక్లో ఆ ఏరియాలోనే డౌట్ ఉంటే మొత్తం మీరు చూడాల్సిన అవసరం లేదు. సో మీరు స్పెషల్ క్లాసెస్లో సెర్చ్ చేసుకోవచ్చు, ఫ్రీ క్లాసెస్లో కూడా సెర్చ్ చేసుకోవచ్చు. కాకపోతే మాకు ఫుల్ ప్లెడ్జ్డ్ కోర్స్ టాప్ టు బాటమ్ ఒక ఆర్డర్లో ఒక ప్లాన్ కావాలి, ఇదంతే మాత్రం యూ హ్యావ్ టు సెలెక్ట్ ద ప్లస్. సో ప్లస్ ఈజ్ పేయబుల్ కోర్స్, ఇట్స్ నాట్ ఫర్ ఫ్రీ. సో మీరు ప్లస్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మీకు ఏం చూపిస్తుందంటే గెట్ సబ్స్క్రిప్షన్ అని చూపిస్తుంది మీకు ఇక్కడ. సో గెట్ సబ్స్క్రిప్షన్ దగ్గర మీరు ఎప్పుడైతే క్లిక్ చేస్తారో, సో ఆ గెట్ సబ్స్క్రిప్షన్ క్లిక్ చేసేయండి. సో గెట్ సబ్స్క్రిప్షన్ తర్వాత యూ విల్ గో టు దిస్ పేమెంట్ ఏరియా. సో ఇక్కడ పేమెంట్ దగ్గర మీరు చేయాల్సింది ఏంటంటే 3 months లేకపోతే 6 months లేకపోతే 9 months 12 months 24 months అని చూపిస్తుంది. సో మీరు ఎన్ని మంత్స్ మీకు కావాలనుకుంటే అన్ని మంత్స్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు.
ఎవరైతే 10th క్లాస్ కంప్లీట్ అయి ఉన్నారో వాళ్ళకి 24 months ఇస్ ద బెస్ట్, అండ్ ఎవరైతే 11th లో ఉన్నారో వాళ్ళకి 12 months. ఇప్పుడు ఒకవేళ సబ్స్క్రిప్షన్ తీసుకుంటే మాత్రం మీకు జనవరిలో మెయిన్స్ ఉంది కాబట్టి 2 months ఉంది, తర్వాత ఇంకో 4 months లో అడ్వాన్స్ వస్తుంది, తర్వాత ఇంకో మెయిన్స్ సెకండ్ స్పెల్ కూడా వస్తుంది. అంటే ఒక 6 months తీసుకుంటే సరిపోతుంది. ఒకవేళ మీరు ఒక్కళ్ళే ఉంటే, లేదు ఇంట్లో ఇద్దరు ఉన్నారు, సో ఒక 11 చదువుతున్నారు, ఒక 12 చదువుతున్నారు, అప్పుడు మీరు కంప్లీట్ 2 years తీసుకోవచ్చు, లేదా 1 year తీసుకోవచ్చు అలా. సో ఎంత ఎక్కువ తీసుకుంటే అంత మీకు తక్కువ అవుతుంది. వెరీ నామినల్ ఫీజ్ పర్ మంత్ 2100, 2200, మాక్సిమం 3000 అట్లా వెళ్తుంది అనమాట. సో ఒకవేళ మీరు 6 months లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు దిస్ ఈస్ అ వండర్ఫుల్ ఆప్షన్ వేర్ యూ హ్యావ్ నో కాస్ట్ ఈఎంఐ. కొంతమంది ఏంటంటే మాకు తీసుకోవాలని ఉంది కాబట్టి ఒకేసారి అంత కట్టలేకపోతున్నాం అంటే వాళ్ళ కోసం దిస్ ఈస్ అన్ ఆపర్చునిటీ దట్ దే కెన్ అప్లై ఫర్ నో కాస్ట్ ఈఎంఐ అవైలబుల్ ఆన్ 6 months అండ్ అబోవ్. 6 months లేదా అంతకంటే ఎక్కువ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకున్నప్పుడు మీరు దాన్ని ఎవ్రీ మంత్ ఇన్స్టాల్మెంట్ లాగా స్ప్లిట్ చేసుకోవచ్చు. సో స్ప్లిట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మంత్లీ పే చేస్తే సరిపోతుంది. అండ్ యూ కెన్ యూజ్ మై కోడ్ సయ్యద్ S10. దిస్ విల్ గివ్ యూ అడిషనల్ 10% డిస్కౌంట్, ఇంకా 10% డిస్కౌంట్ ఇస్తుంది. ఎగ్జాంపుల్ 24 months కి మా ఫీజు ఎంత అంటే 56,000. సో మీరు దీన్ని నా కోడ్ సయ్యద్ S10 యూజ్ చేస్తే ఇంకా 10% తగ్గి, అంటే 5,600 తగ్గిపోయి సింప్లీ 50,400కి వచ్చేస్తుంది. అంటే 400 అంటే రౌండ్ ఫిగర్ 50,000కి వచ్చేస్తుంది అనమాట. సో 50,000లో 2 years అనమాట, అంటే పర్ ఇయర్ 25,200 అనమాట. సో ఇంకా పర్ మంత్ వేసుకుంటే 2,100 కూడా వస్తుంది, 112 అట్లా 12 రూపీస్ వస్తుంది. సో విచ్ ఈస్ వెరీ లెస్ దాన్ ఎ ట్యూషన్ ఫీ. కాకపోతే మీరు పే లెస్ యాక్సెస్ మోర్. సో మోర్ యాక్సెస్ చేసుకోవచ్చు, ఎవ్రీడే క్లాసెస్ వినొచ్చు, దాని తర్వాత ఒక ఫుల్ ప్లేజ్డ్ కోర్స్లో పాల్గొవచ్చు. ఒకే కోర్సులో కాకుండా 3-4 కోర్సులు కూడా ఒకేసారి మీరు వినేయచ్చు కావాలంటే. సో దట్ ఈస్ ద అడ్వాంటేజ్ ఆఫ్ టేకింగ్ ద ప్లస్ సబ్స్క్రిప్షన్. సో ఇలా నా కోడ్ సయ్యద్ S10, నా పేరు సయ్యద్ సమీర్. సో దాని మీద ఉన్న కోడ్ యూస్ చేస్తే యూ కెన్ ప్రొసీడ్ టు పే చేస్తే ఇక్కడ 34,650 ఫర్ 12 months అండ్ 50,400 ఫర్ 24 months. సో మీరు 24 months తీసుకున్నట్లయితే కనుక 50,400 పే చేయాల్సి వస్తుంది. అదే 12 months తీసుకుంటే 34,650 పే చేస్తే సరిపోతుంది. సో యూ కెన్ పే ఇన్ పార్ట్స్. దిస్ ఇస్ అ న్యూ అవైలబుల్ ఆప్షన్ దట్ ఈస్ స్ప్లిట్ యువర్ సబ్స్క్రిప్షన్ అమౌంట్ పేమెంట్ ఇంటూ మల్టిపుల్ పార్ట్స్. సో ఒకేసారి మీరు పే చేయాల్సిన అవసరం కూడా లేదనమాట. సో దాన్ని డిఫరెంట్ పార్ట్స్గా విడదీసి మీరు పే చేసుకోవచ్చు. సో యూ కెన్ యూజ్ డెబిట్ కార్డ్, యూ కెన్ యూజ్ క్రెడిట్ కార్డ్, యూ కెన్ యూజ్ ఈఎంఐ, యూపీఐ, ఇలాంటి డిఫరెంట్ ఆప్షన్స్ అన్ని కూడా మీరు యూజ్ చేసుకోవచ్చు. అండ్ Unacademy comes up with a new this iconic subscription. సో ఈ ఐకానిక్ సబ్స్క్రిప్షన్ ఏంటంటే ఐకానిక్ సబ్స్క్రిప్షన్ లో ఎక్స్ట్రా అడ్వాంటేజ్ ఏంటంటే పర్సనల్ కోచ్ ఉంటారు మీకు. ఆ పర్సనల్ కోచ్ వల్ల సమ్ ఎక్స్ట్రా ఫీచర్స్ ఆర్ అవైలబుల్ టు యూ. అదేంటంటే దిస్ పర్సనల్ కోచ్ విల్ గివ్ యూ IIT JEE వర్క్ షాప్స్. సార్ ఈ వర్క్ షాప్స్ అన్ని ఎందుకు అంటే ఇప్పుడు పాండమిక్ సిచ్యువేషన్ లో మీకు ఆన్లైనే మొత్తం అయిపోయింది, ఒక పర్సనల్ కోచ్ అంటూ ఎవరు లేకపోయారు. సో ఒక స్టడీ ప్లాన్ ఇవ్వడానికి, సో దే విల్ గివ్ యూ ద స్టడీ ప్లానర్. సో యూ కెన్ స్టడీ ఇన్ ఎ పర్టికులర్ స్టిప్యులేటెడ్ వే. తర్వాత ఎక్స్పర్ట్ గైడ్ లైన్స్ అండ్ ఆల్సో టెస్ట్ అనాలిసిస్. సో ఇవన్నీ మీరు యూజ్ చేయొచ్చు అనమాట. సో దీస్ ఆర్ ది అడిషనల్ బెనిఫిట్స్. అండ్ ఇవన్నీ మీకు కావాలంటే యూ మస్ట్ యూజ్ మై కోడ్ సయ్యద్ S10. సబ్స్క్రిప్షన్ చేసేటప్పుడు ఈ సయ్యద్ S10 కోడ్ మాత్రం యూజ్ చేయడం మర్చిపోవద్దు. క్లియర్? సో నౌ వీ కెన్ బిగిన్ టుడేస్ క్లాస్. యాక్చువల్గా లాస్ట్ క్లాస్లో మనం వీట్ స్టోన్ బ్రిడ్జ్ చేస్తూ ఆపేసాం, ఎందుకంటే టైం సరిపోక. సో నిన్నటి క్లాస్లో అది. సో అది నేను అంటే నిన్నటి క్లాస్ అంటే లాస్ట్ కరెంట్ ఎలక్ట్రిసిటీ క్లాస్లో. సో అది ఈరోజు నేను కంప్లీట్ చేసేస్తాను. చూడండి, వీట్ స్టోన్ బ్రిడ్జ్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ యూజ్డ్. ఇట్ కన్సిస్ట్ ఆఫ్ ఇక్కడ ఎలాగైతే ఒక మెష్ ఉందో ఇక్కడ PQRS అని 4 రెసిస్టర్స్ ఉంటాయి నాన్న. ఇట్ ఫార్మ్స్ ఎ క్వాడ్రిలేటరల్. It is used to compare unknown resistance. It is used to compare unknown resistances. So unknown resistance ని కంపేర్ చేయడానికి ఇది యూజ్ అవుతుంది. సో ఇది ఎలా యూజ్ అవుతుంది ఏంటో ఒకసారి చూద్దాం, మళ్ళీ కాదు. సో ఇక్కడ ఒక సెల్ ఉంది, ఇక్కడ ఒక కీ ఉంది. సో ఈ కీ క్లోజ్ చేశాను. సో ఇక్కడ నుంచి కరెంట్ వచ్చింది, పైన కరెంట్ I1 వెళ్ళిపోయింది, కింద కరెంట్ I2 వెళ్ళింది. సో ఇది జంక్షన్. సో జంక్షన్ దగ్గర కరెంట్ ఎప్పుడు ఏమైందంటే జంక్షన్ దగ్గర కరెంట్ స్ప్లిట్స్.
కరెంట్ స్ప్లిట్స్ ఎట్ జంక్షన్. సో ఏ దగ్గర స్ప్లిట్ అయిపోయింది I1 I2. ఈ బి అనే పాయింట్ దగ్గర ఇక్కడికి I3 వెళ్ళిపోయింది, లోపలికి IG వెళ్ళిపోయింది. సో నేను KCL అప్లై చేస్తాను చూడండి. అప్లయింగ్ KCL ఎట్ జంక్షన్స్. ఎక్కడెక్కడ అప్లై చేస్తున్నా? అప్లయింగ్ KCL జంక్షన్స్ A, B, C అండ్ D. 4 జంక్షన్స్ ఉన్నాయి కాబట్టి 4 జంక్షన్స్ దగ్గర 4 సార్లు కిర్చాఫ్స్ కరెంట్ లా అనేది నేను అప్లై చేస్తాను. అప్లై చేస్తే ఏమవుతుందో ఒకసారి చూడండి అన్న. ఎట్ A, సో ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్, సో లిసన్ కేర్ఫుల్లీ. ఎట్ ఏ దగ్గరకు వచ్చే కరెంట్ ఎవరంటే I ఇజ్ ఈక్వల్, అక్కడ నుంచి వెళ్ళిపోయే కరెంట్ ఎవరంటే I1 I2. So sum of the currents flowing towards the junction is equal to sum of the currents flowing away from the junction. This is equation 1. At the B దగ్గర KCL అప్లై చేద్దాం. ఇక్కడికి ఎవరు వస్తున్నారంటే I1 వస్తున్నాడు నన్ను. ఎవరు వెళ్ళిపోతున్నారంటే I3 అండ్ IG, అవునా కదా? IG ఇటు వెళ్ళిపోతుంది, I3 అటు వెళ్ళిపోతుంది. సో ఐ థింక్ ఐ కెన్ రైట్ I1 is equal to I3 plus IG. వెరీ గుడ్. దీన్ని సెకండ్ ఈక్వేషన్ అనుకున్నాం. అప్లయింగ్ KCL ఎట్ జంక్షన్ ఎట్ సి దగ్గరికి ఎవరు వస్తున్నారంటే I3 వస్తుంది. ఇటు ఎవరు వస్తున్నారంటే I4. వాళ్ళిద్దరు కలిసి I లాగా మారిపోతారు. ఎందుకంటే ఎక్కడ బ్యాటరీ దగ్గర నుంచి ఏదైతే కరెంట్ స్టార్ట్ అయిందో అదే కరెంట్ మళ్ళీ బ్యాటరీలోకి వెళ్ళిపోవాలి. కాబట్టి ఎట్ సి ఐ థింక్ ఐ కెన్ రైట్ I3 plus I4 is equal to I. And at D finally. D దగ్గరికి ఎవరు వస్తున్నారు చూడండి ఒకసారి. I2 వస్తున్నాడు కదా, I2. ఇటు ఎవరు వస్తున్నారంటే IG. ఎవరు వెళ్ళిపోతున్నారంటే I4. సో ఐ థింక్ ఐ కెన్ రైట్ I2 plus IG is equal to I4. So it is very simple. Junction, sum of the currents flowing towards the junction is equal to sum of the currents flowing away from the junction అనేది నేను అప్లై చేసేసాను. సో దీన్ని ఈక్వేషన్ 3 అనుకుందాం, దీన్ని ఈక్వేషన్ 4 అనుకుందాం. ఇక్కడతో క్లోజ్. నెక్స్ట్ మనం చేయాల్సింది ఇప్పుడు ఏంటంటే కిర్చాఫ్ వోల్టేజ్ లా అప్లై చేయాలి. సో ఇక్కడ 2 లూప్స్ ఉన్నాయి చూడండి. సో దెర్ ఆర్ 2 లూప్స్ హియర్. సో 2 లూప్స్ కి 2 టైమ్స్ కిర్చాఫ్ వోల్టేజ్ లా అప్లై చేస్తాను నేను. సో లెట్ us look at that. Here is loop 1, here is loop 2. So applying KVL to loops A, B, D, A and B, C, D, B. టోటల్ గా 2 లూప్స్ కదా నాన్న. ABDA ఒక లూప్ అండ్ BCDB ఇంకో లూప్. సో లెట్ us do it this in next page. సో ముందు ABDA అంటే A నుంచి Bకి వెళ్ళాలి. నిన్న లాస్ట్ క్లాస్ లో ఎక్స్ప్లెయిన్ చేశాను. A నుంచి Bకి వెళ్ళే డైరెక్షన్ లో నువ్వు వెళ్ళే డైరెక్షన్ కరెంట్ డైరెక్షన్ సేమ్ ఉంది కాబట్టి పొటెన్షియల్ డ్రాప్. ఆ రెసిస్టర్ ఎవరంటే P కాబట్టి ఐ థింక్ ఐ కెన్ రైట్ మైనస్ I1P. సో ఐఎమ్ రైటింగ్ ఇన్ ద నెక్స్ట్ పేజ్. మైనస్ I1 ఇంటూ P. తర్వాత B నుంచి Dకి వచ్చావు. B నుంచి Dకి వెళ్ళే నువ్వు వెళ్ళే డైరెక్షన్ కరెంట్ డైరెక్షన్ సేమ్ ఉంది కాబట్టి ఇక్కడ ఒక గ్యాల్వనోమీటర్ ఉంది, దాని రెసిస్టెన్స్ G. సో IG ఇంటూ G. అసలు గ్యాల్వనోమీటర్ అంటే ఏంటో మాట్లాడతాను చూడండి. సో మైనస్ IG ఇంటూ G ప్లస్, ఎందుకంటే నాకు తెలుసు నువ్వు D నుంచి Aకి వెళ్తున్నావు, కరెంట్ ఏమో నీలోకి వస్తుంది. సో గెయిన్ I2 into R plus I2 into R equal to 0. Now what is a galvanometer? A galvanometer is a device which is used to measure deflection. Galvanometer is a device which shows a deflection when current passes.
The difference between galvanometer and ammeter, let me talk about that. ఇక్కడ ఒక galvanometer ఉంది. This is galvanometer and this is ammeter. Ammeter కి ఏంటంటే ఇక్కడ 0 ఉంటుంది, 1 2 3 4. సో కరెంట్ లేనప్పుడు 0 చూపిస్తుంది, కరెంట్ ఉన్నప్పుడు 1 2 3 4. బట్ గ్యాల్వనోమీటర్ కి 0 ఇక్కడ ఉంటుంది, ఇది 1 2, ఇది 1 2. అంటే ఒకవేళ కరెంట్ ఇలా పాస్ అయితే ఇలా డిఫ్లెక్ట్ అవుద్ది, కరెంట్ ఇలా పాస్ అయితే ఇలా డిఫ్లెక్ట్. అదే యామ్మీటర్ ఉంది అనుకో, కరెంట్ ఇలా పాస్ అయితేనే డిఫ్లెక్ట్ అవుతుంది, ఇలా పాస్ అయినప్పుడు అది పనిచేయదు. సో యామ్మీటర్ ఈజ్ ఎ స్టాండర్డ్ డివైస్ విచ్ ఈస్ యూస్ టు మెజర్ కరెంట్. But galvanometer is a device which is used to show the deflection when current passes. Do you understand the difference? గ్యాల్వనోమీటర్ యూజ్ ఏంటంటే ఎప్పుడైతే గ్యాల్వనోమీటర్ నుంచి కరెంట్ పాస్ అయిందో అది ఇటు సైడ్ డిఫ్లెక్ట్ అయితే కరెంట్ ఇలా వెళ్ళినట్టు, లెఫ్ట్ కి డిఫ్లెక్ట్ అయితే కరెంట్ ఇలా వెళ్ళినట్టు. సో ఇట్ నాట్ ఓన్లీ మెజర్స్ కరెంట్ బట్ ఆల్సో షోస్ ఇన్ విచ్ వే ద కరెంట్ ఈస్ గోయింగ్. సో దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ గ్యాల్వనోమీటర్. క్లియర్? సో గ్యాల్వనోమీటర్ ఇస్ అ డివైస్. అది మ్యాగ్నెటిజం, ఎలక్ట్రోమాగ్నెటిజం లో గ్యాల్వనోమీటర్ గురించి క్లియర్ గా వస్తుంది. సో అక్కడ నేను డిస్కస్ చేస్తాను. నౌ లెట్ us మూవ్ ఫ్రమ్ బి టు సి. ఎప్పుడైతే సెకండ్ లూప్ బీసీడిబి కదా, సెకండ్ లూప్ బీసీడిబిలో బి నుంచి సికి మూవ్ అయ్యేటప్పుడు నువ్వు వెళ్ళే డైరెక్షన్ కరెంట్ డైరెక్షన్ సేమ్ ఉంది కాబట్టి పొటెన్షియల్ డ్రాప్ ఎంత అంటే I3 ఇంటూ క్యూ, మైనస్ I3 ఇంటూ క్యూ. సి నుంచి డికి వెళ్ళేటప్పుడు నువ్వు వెళ్ళే డైరెక్షన్ ఏమో సి నుంచి డికి ఉంది, కరెంట్ డైరెక్షన్ ఏమో డి నుంచి సికి ఉంది. కాబట్టి నువ్వు దాన్ని ఎలా రాయాలంటే సి నుంచి డికి వస్తున్నావు కాబట్టి ఇది ప్లస్ I4 ఇంటూ ఎస్. మళ్ళీ డి నుంచి బికి వెళ్ళేటప్పుడు డి నుంచి నువ్వు బికి వెళ్తున్నావు, కరెంట్ ఏమో నీకు ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తుంది కాబట్టి ప్లస్ అని రాయాలి. సో ఆల్ టుగెదర్ ఇక్కడ రాస్తే ఏమవుతుందంటే నాన్న మైనస్ I3 ఇంటూ క్యూ ప్లస్ I4 ఇంటూ ఎస్ ప్లస్ IG ఇంటూ G is equal to 0. This is equation 5 and this is equation 6. Clear? టోటల్ గా మనకి 6 ఈక్వేషన్స్ వచ్చాయి. ఎలా అంటే 4 ఈక్వేషన్స్ ఏమో కేసీఎల్ అప్లై చేస్తే వచ్చినాయి, మిగతా 2 ఈక్వేషన్స్ కేవీఎల్ అప్లై చేస్తే వచ్చాయి. ఇప్పుడు ఈ వీట్స్టోన్ బ్రిడ్జ్ ఈజ్ సెడ్ టు బి బ్యాలెన్స్డ్. వీట్స్టోన్ బ్రిడ్జ్ ఈజ్ సెడ్ టు బి బ్యాలెన్స్. వీట్స్టోన్ బ్రిడ్జ్ ఈజ్ సెడ్ టు బి బ్యాలెన్స్. దాన్ని బ్యాలెన్స్డ్ అని ఎప్పుడు అంటాం అంటే ఇఫ్ no current flows through galvanometer. If no current flows through galvanometer, galvanometer లోంచి ఎటువంటి కరెంట్ పాస్ అవ్వనప్పుడే we say that the Wheatstone bridge is balanced. So what is the condition for balancing? IG is equal to 0 substitute చేస్తే balancing condition వస్తుంది. So let us substitute IG is equal to 0 in 4, 5 and 6. What do you get? I1 into P minus 0 plus I2R equal to 0. That implies I1P is minus I1P. So let me write this clearly. I1P is equal to I2R. Then equation 7 అనుకోండి. Next, let us apply IG is equal to 0 in 6th equation. అప్పుడు ఏమొస్తుందంటే మైనస్ I3 into Q plus I4 into S plus 0. అంటే I3 into Q is equal to I4 into S. This is 8. ఇప్పుడు ఇక్కడ ఒకసారి అబ్జర్వ్ చేయండి. బి దగ్గర I1 is equal to I3 plus IG. బి దగ్గర I1 is equal to I3 plus IG. ఎప్పుడైతే బ్యాలెన్సింగ్ కండిషన్ వస్తుందో IG 0 కాబట్టి I1 is equal to I3 రాసుకోవచ్చా? ఇక్కడ బ్యాలెన్సింగ్ కండిషన్ లో కరెంట్ ఇన్ ద గ్యాల్వనోమీటర్ 0 కదా. సో IG is equal to 0 రాసేస్తే ఏమవుతుందన్న I1 is equal to I3 వచ్చేస్తుంది. సో I1 is equal to I3 అండ్ ఫోర్త్ దాంట్లో కూడా IG 0 పెడితే I2 is equal to I4. అది ఇక్కడ సబ్స్టిట్యూట్ చేద్దాం. సో లెట్ us డివైడ్ దీస్ టూ. ఈ రెండింటిని డివైడ్ చేద్దాం. చేస్తే ఏమొస్తుందంటే I1P డివైడెడ్ బై I3Q is equal to I2R డివైడెడ్ బై I4S. మనం ఇందాక ఏమనుకున్నాం? I1 is equal to I3
I2 is equal to I4 అలా అనుకున్నాం కాబట్టి వీళ్ళిద్దరు క్యాన్సిల్ అవుతారు. ఫైనల్గా ఏమొస్తుందంటే P by Q is equal to R by S. And this is called the condition for balancing. అలా జరిగినప్పుడు మాత్రమే బ్యాలెన్సింగ్ కండిషన్ వస్తుంది. దెన్ ద బ్రిడ్జ్ ఇస్ సెట్ టు బి బ్యాలెన్స్డ్. ఎప్పుడైతే బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయిపోద్దో, దీనికి ఒక ఎగ్జాంపుల్, వెన్ ద బ్రిడ్జ్ ఇస్ బ్యాలెన్స్డ్, చూడండి ఆ బ్రిడ్జ్ ఎలా కనబడుతుందంటే, సో ఇక్కడ ఒక P ఉంది, ఇక్కడ Q ఉంది, మధ్యలో ఇది ఏదో రెసిస్టర్ ర్యాండమ్ ఉంది. ఇది P, ఇది Q, ఇది R, ఇది S. P by Q is R by S. P by Q is equal to R by S అయినప్పుడు ఇందులో నుంచి నో కరెంట్. అదే కదా దాని మీనింగ్. సో దీన్ని బాగా అర్థం చేసుకోవాలంటే వెంటనే ఒక ఎగ్జాంపుల్ చేద్దాం. లెట్ మీ టేక్ అన్ ఎగ్జాంపుల్. నేను ఇక్కడ ఇలా ఒక 5 రెసిస్టర్స్ తీసుకున్నాను నాన్న. అరే ఇందాక రాసింది ఇది రెండు ఒకటేరా. ద వే ఆఫ్ రైటింగ్ ఇస్ డిఫరెంట్ బట్ ద మీనింగ్ ఇస్ సేమ్. ఇది 7 ohm రా, ఇది 2 ohm, ఇది 6 ohm, ఇది 3 ohm, ఇది 9 ohm. ఇది బ్యాలెన్సా కాదో తెలుసుకోవడానికి ఏం చేయాలి? దిస్ డివైడెడ్ బై దిస్ 2/3 అండ్ 6 డివైడెడ్ బై 9. హౌ మచ్ ఇస్ 6 డివైడెడ్ బై 9? 3 2 6 3 3. రెండు 2/3 ఈక్వల్ అయ్యాయి లేదా? సో దేర్ ఫోర్ ద బ్రిడ్జ్ ఇస్ బ్యాలెన్స్డ్. మరి బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయినప్పుడు ఇక్కడ సపోజ్ ఎక్స్, ఇది వై అనుకోండి. వాట్ ఈస్ ది ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై అని అడిగాను. సో వాట్ ఈస్ ది ఎఫెక్టివ్ రెసిస్టెన్స్ బిట్వీన్ ఎక్స్ అండ్ వై అంటే ఇది పనిచేయదు కదా, ఇట్ విల్ నాట్ వర్క్ బికాస్ ద బ్రిడ్జ్ ఈస్ బ్యాలెన్స్డ్. సో అది బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయ్యి పనిచేయదు కాబట్టి సింప్లీ దీన్ని ఎలా రాసుకోవచ్చు అంటే అది తీసేయచ్చు. అది ఏదైతే పనిచేయదో అది తీసేయచ్చు. తీసేస్తే మిగిలింది ఏంటన్నా ఇది చూడండి, ఇది ఇలా అయిపోయింది, అవునా కదా? ఇట్ బికమ్స్ వై అండ్ ఇట్ బికమ్స్ ఎక్స్. పైన 2 ohm ఉంది, 3 ohm ఉంది, ఇక్కడ 3 ohm ఉంది, ఇక్కడ 9 ohm ఉంది. సో 2 + 3 is 5, పైన 5 ohm అండ్ కింద 12 ohm. క్లియర్ అమ్మది? కింద 12 ohm. So 5 and 12 in parallel. So the answer RXY is 5 into 12 by 5 plus 12, 17. 5 into 12 by 5 plus 12, 60 divided by 17 ohm is the answer for the question. So is this clear for everyone? Wheatstone bridge balancing condition ఏంటో మీకు అర్థమైపోయింది కదా. సో ఈ విధంగా బ్యాలెన్సింగ్ కండిషన్ ఆఫ్ వీట్స్టోన్ బ్రిడ్జ్ చేయాలన్న. సో ఒకవేళ బ్రిడ్జ్ బ్యాలెన్స్ అయితే ఇలాగా, బ్యాలెన్స్ కాకపోతే ఎలా అని అడ్వాన్స్ లో అప్పుడప్పుడు క్వశ్చన్ వస్తూ ఉంటుంది. దానికి ఒక ఎగ్జాంపుల్ కూడా ఇచ్చాను. ఈ ఎగ్జాంపుల్ కి ఆన్సర్ మీరే చేయాలి. ఎలా చేయాలో ఒకసారి చూడండి. దీన్ని ఎలా చేస్తానంటే, ఇక్కడ ఒక ఆల్రెడీ బ్యాటరీ ఇచ్చాను అన్న. సో మనం ఏం చేద్దామంటే దీన్ని సాల్వ్ చేస్తున్నాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. కొంచెం టైం పడుతుంది. సో దాని తర్వాత జోల్స్ ఆఫ్ హీటింగ్కి వెళ్ళిపోదాం. జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఎప్పుడైతే ఇది +24 ఉందో దీన్ని +24 అని అనుకోవచ్చు, వోల్ట్స్. ఈ పాయింట్ దీన్ని ఎర్త్ కి కనెక్ట్ చేసుకోవచ్చు, 0 volts. అప్పుడు ఇది కూడా 0 volts. ఇది ఎక్స్ అనుకోండి అన్న, ఇది వై అనుకోండి. ఇది ఎక్స్, ఇది వై. ముందుగా ఎక్స్ దగ్గర పొటెన్షియల్ కనుక్కోవాలి. ఎలా అంటే, హౌ టు ఫైండ్ అవుట్ ద పొటెన్షియల్ ఎట్ ఎక్స్? వెరీ సింపుల్ అన్న. పొటెన్షియల్ ఎట్ ఎక్స్ కనుక్కోవాలంటే ఎక్స్ ఈజ్ ఎ జంక్షన్, అప్లయింగ్ జంక్షన్ లా ఎట్ ఎక్స్ అంటే అప్లయింగ్ కేసిఎల్ ఎట్ ఎక్స్. ఎలా అంటే కేసిఎల్ అప్లై చేస్తే సమ్ ఆఫ్ ద కరెంట్ 0 కదా, సిగ్మా ఐ 0. సిగ్మా ఐ అంటే డెల్టా V/R 0 అన్నట్టే కదా. సిగ్మా ఐ ఈజ్ ఈక్వల్ టు V/R కదా నాన్న.
So sigma delta V 0. So look at each and every step carefully. You will get the answer very simply. ఇది x కాబట్టి x minus 24 by 50 plus x minus y by 100 plus x minus 0 by 250 is equal to 0. ఆ జంక్షన్ దగ్గర 3 రెసిస్టర్స్ వస్తున్నాయిరా. x minus 24 by 50, x minus 0 by 250, x minus y by 100. So total currents is equal to ఏమైపోయింది? Algebraic sum 0 అయిపోయింది. So what is the LCM here? So I think I can take LCM ఏమన్నా తీసుకోవచ్చు. యాక్చువల్గా ఒక పని చేద్దాం, 50 తీసి క్యాన్సిల్ చేద్దాం. x minus 24 plus x minus y by 2 plus x minus 0 by 5. Is it clear? 1 by 50 కామన్ తీసా, 1 by 50 కామన్ తీసి రైట్ సైడ్ పంపించేస్తే ఇక్కడ 1 ఉంటుంది, 2 ఉంటుంది, 50 into 5 250 కాబట్టి is equal to 0. Now the LCM is మీరు LCM తీసుకోవాల్సిన అవసరం కూడా లేదు, అంటే 10 అవుతుంది LCM. సో 10x minus 240 ప్లస్ ఇక్కడ 5x minus 5y. కొంచెం స్టెప్స్ ఈజీగానే ఉంటే జాగ్రత్తగా గమనించండి. నేను LCM 10 కదా నాన్న. సో 10x minus 10 into 240, 5x minus 5y plus 2x is equal to 0. ఇక్కడ ఒక 2x ఉంది, ఇక్కడ 5x ఉంది. టోటల్ ఏమవుతుంది? 7x minus 5y. ఒక నిమిషం, 10x కూడా ఉంది కదా. సో 10x plus 5x 15x plus 2x 17x. So it becomes 17x minus 5y is equal to 240. Perfect. In equation 1 అనుకోండి. This is equation 1. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే, I think you have already known that y దగ్గర KVL, y దగ్గర KCL అప్లై చేస్తే ఏమవుతుంది? y minus 24 divided by 150 plus y minus x divided by 100 plus ఇది బ్యాలెన్స్ కాదు నాన్న. 50 by 250, 150 by 300 బ్యాలెన్స్ కాదు. అందుకే మనం అన్బ్యాలెన్స్ ఉన్నప్పుడు ఇలా చేస్తున్నాం. సో y minus x by 100 plus y minus 0 by 300 is equal to 0. సో LCM, I think LCM 300 తీసుకోవచ్చు. అప్పుడు ఇది 2y minus 48 plus 3y minus 3x plus y equal to 0. ఆ 300 LCM తీసుకుని అక్కడ పంపించేసా. సో ఇక్కడ ఒక 2y ఉంది, ఇక్కడ 3y ఉంది, ఇక్కడ y ఉంది. 2, 3 plus 2, 5 plus 6y, 6y minus 3x, 6y minus 3x, right? 2, 3 plus 2, 5, 5 plus 5, 6y minus 3x is equal to 48. 3 కూడా మళ్ళీ కామన్ తీయచ్చు. 2y minus x is equal to 3 1s 3, 3 6, 18. సో నెక్స్ట్ ఈక్వేషన్ ఏమొచ్చిందన్న, ఇక్కడ రాస్తున్నాను. 2y minus x is equal to 16. దాన్ని 5తో మల్టిప్లై చేద్దాం. 10y minus 5x is equal to 50, 30 అంటే 80. ఎందుకంటే ఇక్కడ మనం దాన్ని సాల్వ్ చేస్తున్నాం కాబట్టి. సో 10y minus 5x, ఓకే, 5y ఉంది కదా. సో బెటర్ విల్ డూ ఇట్ దిస్ వే. సో 2y minus x అలాగే పెట్టేద్దాం. 2y minus x is equal to 16 కదా. Yes, 2y minus x is equal to 16. 2y minus x is equal to 16. This is equation 2. ఇప్పుడు దీన్ని సాల్వ్ చేద్దాం నాన్న. ఎలా సాల్వ్ చేద్దాం అంటే, xy కనుక్కుంటే ఇప్పుడు ఆన్సర్ వస్తుంది. అది ఎలా అంటే, ఇక్కడ నుంచి వచ్చే కరెంట్ I అనుకోండి అన్న. ఇందులో కరెంట్ ఎంత వస్తుందంటే I1, ఇందులో కరెంట్ ఎంత వస్తుందంటే I2. ఓకేనా? సో అప్పుడు I is equal to I1 plus I2 అనుకోవచ్చు. మొత్తం నేను చెప్తాను చూడండి. ముందు xy కనుక్కుంటే ఏమవుతుందో చూద్దాం ఒకసారి. లెట్ us find out x and y.
So 17x minus 5y is equal to 240. 2y minus x is equal to 16. So కింద ఉన్న ఈక్వేషన్ ని 17 తో మల్టిప్లై చేద్దాం. 17x minus 5y is equal to 240. కింద ఉన్న ఈక్వేషన్ 17 తో మల్టిప్లై 17 2s 34 minus 17x 34y minus 17x. దీన్ని క్లియర్ గా రాస్తాను కొంచెం. 34y minus 17x. మీరు ఒకవేళ చూస్తున్నప్పుడు మీరు కూడా చేయొచ్చు ఇది. 34y minus 17x is equal to 16 into 6 17. ఎంత 16 into 17 అంటే 16 into 16 256 plus 16 6 6 12 272. So it gives you 272. కరెక్ట్ అన్నది 16 into 17 ఎందుకన్నా మంచిది ఒకసారి ఇక్కడ చేద్దాం. 16 into 17 272 కరెక్ట్. సో ఇప్పుడు ఈ రెండు యాడ్ చేద్దాం నాన్న. ఈ రెండు యాడ్ చేస్తే ఈ రెండు క్యాన్సిల్ అవుతాయి. 34y minus 5y is 19y is equal to 272 plus 240 is 512 is 512. 19y is equal to 512. Sorry. The value of y is 500 and I అంటే 15 వస్తుందంటే 512. Then the value of y would be 512 divided by 19. 26.94. సరే 512 by 19 ఎంతో కొంత 512 by 19 ఓం వచ్చింది, 19 volts వచ్చింది. ఎప్పుడైతే ఎక్స్ వాల్యూ వస్తుందో వై వాల్యూ వస్తుందో అక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే ఎక్స్ వాల్యూ కూడా వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ మీరు ఏం చేయాలి అంటే, సరే ఇప్పుడు టైం కూడా మనకు తక్కువ ఉంది కాబట్టి వేరేది కూడా నేను డిస్కస్ చేయాలి కాబట్టి మీకు నేను దీన్ని డిపిపిలో కూడా ఒకసారి డిస్కస్ చేస్తాను, బట్ మీకు ఐడియా ఇవ్వాలనేది నా ఉద్దేశం. సో ఎక్స్ వై కనుక్కున్న తర్వాత ఇప్పుడు ఇది 24, ఇది ఎక్స్, ఈ కరెంట్ I1 వస్తుందా లేదా, ఈ వై వాల్యూ తెలిసిన తర్వాత ఇది 24y కరెంట్ I2 వస్తుంది కదా, డెల్టా V బై ఆర్ వేస్తే I1 I2 రెండు వస్తే I కనుక్కోవచ్చు. అప్పుడు సింప్లీ V ఈజ్ ఈక్వల్ టు I ఇంటూ ఆర్ ఎఫెక్టివ్. నీకు I తెలుసు, V తెలుసు, ఆర్ ఎఫెక్టివ్ ఇస్ నథింగ్ బట్ V బై A. ఆ రెండు డివైడ్ చేస్తే సరిపోతుంది. సో దిస్ ఈస్ ది ఓల్డ్ ట్రెడిషనల్ మెథడ్. సో ఐ విల్ షోర్లీ కవర్ దిస్ ఇన్ డిపిపి. సో డిపిపిలో ఒకసారి నేను కవర్ చేస్తాను ఇది. సో బికాస్ ద టైమ్ ఈస్ రన్నింగ్ అవుట్ అండ్ నేను ఇంకో టాపిక్ కూడా డిస్కస్ చేయాలి, ఎందుకంటే మనం ఎలక్ట్రికల్ పవర్ డిస్కస్ చేద్దాం అనుకున్నాం. వీట్ స్టోన్ బ్రిడ్జ్ లోనే చాలా టైం అయిపోయింది. సో లెట్స్ లుక్ ఎట్ దిస్ వన్, జూల్స్ లా ఆఫ్ హీటింగ్. సో వెరీ సింపుల్ గా నేను చెప్పేస్తాను, చాలా ఈజీ ఇది. అకార్డింగ్ టు జూల్స్ లా ఆఫ్ హీటింగ్, ద కరెంట్ పాసింగ్ త్రూ అ కండక్టర్ ప్రొడ్యూసెస్ హీట్. కండక్టర్ కావచ్చు, రెసిస్టర్ కావచ్చు, ఎందులోంచి కరెంట్ అయితే ఎప్పుడైతే వెళ్తుందో అది హీట్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. అది గుర్తుపెట్టుకోండి, ప్రొడ్యూసెస్ హీట్. అండ్ వర్క్ డన్ ఇస్ ఈక్వల్ టు విఐటి. హౌ ఈస్ దట్? చూడండి, వర్క్ ఇస్ ఈక్వల్ టు పొటెన్షియల్ ఇంటూ చార్జ్ కదా, చార్జ్ అంటే ఐటీ, బికాస్ ఐ ఇస్ ఈక్వల్ టు క్యూ బై టీ, సో క్యూ ఇస్ ఈక్వల్ టు ఐటీ. సో క్యూ ఐటీ అయినప్పుడు వర్క్ డన్ ఇస్ వి ప్లేస్ లో ఐఆర్ రాసుకోవచ్చు, బికాస్ వీ నో దట్ ద పొటెన్షియల్ డిఫరెన్స్ ఇస్ కరెంట్ ఇంటూ రెసిస్టెన్స్. So what is the work done which is stored as heat energy H, which is nothing but VIT and రాసుకోవచ్చు లేదా I square RT. So Joule's law of heating is I square RT is heat energy. టైం ఎంత పెరిగే కొద్దీ అంత హీట్ అందులో డెవలప్ అవుతూ ఉంటుంది. సో క్లియర్ కదా అనేది? దిస్ ఈజ్ అబౌట్ ద Joule's law of heating. The work is converted into energy. ఎవరు చేశారు ఇక్కడ వర్క్ అంటే పొటెన్షియల్ డిఫరెన్స్ ఏం చేసింది? The work done in moving a charge from one point to other point. ఒక వర్క్ చేసింది కదా, ఆ వర్క్ ఈస్ కన్వర్టెడ్ ఇంటూ ఎనర్జీ. వర్క్ ఎనర్జీ థియరం లాగా అనమాట. సో Q ఈజ్ ఈక్వల్ టు I స్క్వేర్ RT ఇన్ జోల్స్. సో క్యాలరీస్ లో కూడా కావాలంటే చేసుకోవచ్చు. 1 calorie ఈజ్ ఈక్వల్ టు 4.186 జోల్స్ వస్తుంది. సో యూ కెన్ యూస్ దట్. సో యాజ్ హీటింగ్ ఎఫెక్ట్ ఆఫ్ కరెంట్ ఈస్ కామన్ ఇన్ బోత్ AC అండ్ DC, జోల్స్ లా ఈస్ ఇర్రివర్సిబుల్. Joule's effect is irreversible అంటే you can convert this electrical energy into heat energy, but you cannot convert heat into electrical energy in this. So that is called irreversible. So this is simply about the Joule's law of heating. So వైర్ లో నుంచి కరెంట్ పాస్ చేస్తే ఆ వైర్ కి హీట్ డెవలప్ అవుతుంది. నేను ఏం చెప్పాను? రెసిస్టర్ ఎప్పుడు హీట్ డెవలప్ చేస్తుంది? రెసిస్టర్ ఆల్వేస్ డెవలప్స్ హీట్, అండ్ ఇండక్టర్ డెవలప్స్ మ్యాగ్నెటిక్ ఎనర్జీ, అండ్ కెపాసిటర్ gives you electrostatic energy అంటే electrical energy.
Let's see what is electrical energy. These are simple terms just for introduction. So electrical energy ante enti? The electrical energy consumed in a circuit is defined as, electrical energy is defined as what? Total work done in maintaining the current in electric circuit for a given time. నేను ఇందాక చేసింది అదే, వర్క్ డన్ అన్న ఎలక్ట్రికల్ ఎనర్జీ అన్న ఒకటే కదా. నేను ఇందాక రాసింది ఏంటి? I²RT రాసాం. సో I²RT is what? Joules heat. That is nothing but electrical energy. Because you are maintaining, see, నీకు ఎంత ఎలక్ట్రికల్ ఎనర్జీ కావాలి, అంత హీట్ మెయింటైన్ చేయాలంటే అంతే ఎలక్ట్రికల్ ఎనర్జీ కావాలి. సో దట్ ఈస్ కాల్డ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ. అండ్ యూ నో దట్ పవర్ ఈజ్ వర్క్ బై టైమ్. సో మనకు I²RTని బై T తో డివైడ్ చేస్తే TT క్యాన్సిల్ అవుతుంది. దెన్ వాట్ ఈస్ ది ఎక్స్ప్రెషన్ ఫర్ పవర్? పవర్ ఈజ్ సింప్లీ VI or I²R or V²/R. Remember, power P is equal to V²/R ఒక ఫార్ములా రాసుకోవచ్చు, I²R రాసుకోవచ్చు, లేదా VI కూడా రాసుకోవచ్చు. సో ఇది ఏది ఎప్పుడు చేయాలనేది నేను బల్బ్స్ కనెక్టెడ్ ఇన్ సిరీస్ ప్యారలల్ నేను డిస్కస్ చేస్తాను. సో ఆల్ ఐ వాంట్ టు డూ ఇస్ సింప్లీ conversion. See, all I want to do is introduce what is electrical energy and introduce what is electric power. So electric power is work by time, and electrical energy is the work done in maintaining the current. Constant potential difference maintain చేయడానికి ఎంత అయితే నువ్వు వర్క్ చేస్తావో దాన్నే ఎలక్ట్రికల్ ఎనర్జీ లాగా మారుతుంది. Is it clear? So the SI unit of electrical energy is joule, and అదర్ యూనిట్ కూడా ఉంది, అదేంటంటే కిలో వాట్ అవర్. ఇప్పుడు కమర్షియల్ యూనిట్ ఏంటంటే కిలో వాట్ అవర్ యూస్ చేస్తారు, ఎందుకంటే మనకి అక్కడ రీడింగ్ వస్తుంది. రీడింగ్ ఏమొస్తుందంటే కిలో వాట్ అవర్ లోనే వస్తుంది అన్న రీడింగ్. సో దట్ ఈస్ ద రీడింగ్. సో దట్ ఈస్ ఆల్సో ది ఎలక్ట్రికల్ ఎనర్జీ కన్జ్యూమ్డ్, అండ్ 1 kilowatt hour is 36 into 10 power 5 joules, which I already discussed in work energy and power. సో జనరల్ గా ఫ్యూజ్ వైర్ గురించి నేను ఒక చిన్న పాయింట్ చెప్పాలనుకుంటున్నాను. సో ఫ్యూజ్ వైర్ ఏంటంటే, సో ఇదంతా థియరీ మీకు అవసరం లేదు, బట్ a fuse wire is generally prepared from tin and lead alloy. సో 63% టిన్ ఉంటుంది, 37% lead ఉంటుంది. ఇట్ షుడ్ హ్యావ్ హై రెసిస్టివిటీ బట్ లో మెల్టింగ్ పాయింట్. ఈ ఫ్యూజ్ వైర్ ఏం చేస్తుందంటే, ఇది మీకు తెలుసు, ఫ్యూజ్ ఎగిరిపోయింది అంటాం మనం. సో ఇది తీసుకెళ్లి మనం ప్లగ్ లో పెడితే ఏమవుతుందంటే, ఒకవేళ ఎక్కువ కరెంట్ పాస్ అయితే అది ఆగిపోతుంది. అంటే వేరే అప్లియన్సెస్ డ్యామేజ్ కాకుండా ఇది కట్ అయిపోయింది అనుకో, నీకు మీనింగ్ అర్థమవుతుంది ఏంటంటే ఏదో అప్లియన్స్ డ్యామేజ్ అవుతుందని. సో ఫ్యూజ్ వైర్ ఈజ్ నథింగ్ బట్ ఇట్ ఈస్ ద ఫస్ట్ వైర్ విచ్ క్యారీస్ కరెంట్ టు ద డిఫరెంట్ ఎలిమెంట్స్. మీ ఇంట్లో ఉన్న డిఫరెంట్ అప్లియన్సెస్ కి కరెంట్ క్యారీ చేయడానికి ఫస్ట్ మీకు తీసుకునేది ఎవరు అంటే ఫ్యూజ్ వైరే. సో దట్ ఈస్ ద ఫ్యూజ్ వైర్. సో ఫ్యూజ్ వైర్ కండిషన్ ఏంటంటే I² ప్రపోర్షనల్ టు R³. ఇది ఎలా వచ్చిందంటే ఇక్కడ మీరు చూడొచ్చు, ఐ హావ్ జస్ట్ యూజ్డ్ థర్మల్ ఎఫెక్ట్ హియర్. సో I² ప్రపోర్షనల్ టు R³. R is the radius and I is the current through the fuse. అంతకంటే ఇప్పుడు ఎక్కువ రేడియస్ తీసుకుంటే ఎక్కువ కరెంట్ బేర్ చేస్తుంది అది. సో అన్ని అప్లియన్సెస్ లో మనం చూసుకుంటాం ఏమని, అన్ని అప్లియన్సెస్ లో 1 ఆంపియర్ కామన్, 1 కంటే ఎక్కువ ఉంటే అది పేలిపోవాలి. అందుకే మనం ఏం చేస్తాం అంటే ఎగ్జాక్ట్లీ 1 ఆంపియర్ కరెంట్ తీసుకుంటే R కూడా 1 అవుతుంది అనమాట. అలా 2 ఆంపియర్స్ అయితే ఇదంతా. సో దట్ ఈస్ హౌ ద ఫ్యూజ్ వైర్ ఈస్ యూజ్డ్, అండ్ ద ఫ్యూజ్ వైర్ యూజ్ ద టెక్నిక్స్ విచ్ యూజెస్ ద టెక్నిక్ కాల్డ్ I² ప్రపోర్షనల్ టు R³. So the meaning of I² proportional to R³ is R is the radius, I is the current. So you have got this thermal effect. So it is a simple maths, you can use that. Newton's law of cooling అది అప్లై చేసి నేను తీసుకొచ్చాను. సో దీని మీద ఒక ప్రాబ్లం చేద్దాం మనం. I² proportional to R³ కాబట్టి ఇక్కడ ఏమన్నా చూడండి, a fuse wire with radius 0.2 mm blows off with a current of 5 ampere. సేమ్ మెటీరియల్ రేడియస్ 0.3 అయితే ఎంత కరెంట్, మరి రేడియస్ పెరిగింది కాబట్టి కరెంట్ కూడా ఎక్కువ తీసుకుంటుంది కదా. సో ఐ హ్యావ్ టు యూజ్ I1² / I2² is equal to R1³ / R2³. అండర్స్టాండ్ దట్ I1 is 5 కాబట్టి 5² is 25. I2 మనకు తెలియదు కాబట్టి I2² is equal to R1 is 0.2, దాన్ని స్క్వేర్ చేస్తే ఎంఎం అవసరం లేదు అన్న. సో 0.2 / 0.3 రెండు ఎంఎంఏ కాబట్టి దాన్ని క్యూబ్ చేసా, సారీ. సో దిస్ బికమ్స్ 25 / I² is equal to 2 2s 4 4 2s 8 3 3s 9 9 3s 27. Then the value of I² is 25 into 27/8. So I think I can write I is equal to √25 is 5, 9 3s 27 కాబట్టి 3 into √3 అవుతుంది, 4 2s 8 కాబట్టి ఇది 2 into √2 అవుతుంది. సో ఐ థింక్ ఇట్ బికమ్స్ 15√3/2√2. So this is the answer for the question. So this is how the fuse wire concept is applied.
So I hope you understood this one. And this is a short work energy, sorry, electrical power and bulbs అనేది నెక్స్ట్ సెషన్ లో మనం ఇంకా క్లియర్ గా డీటెయిల్ గా చేద్దాం. ఓకేనా? సో టిల్ దెన్ టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ. అండ్ ఎస్, అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ ఈ షార్ట్ సెషన్ తీసుకోవడానికి రీజన్ ఏంటంటే యూ ఎంజాయ్ యువర్ దీపావళి. నేను ఎక్కువ టైం తీసుకోలేదు. సో జేడబ్ల్యూ తెలుగు లైవ్ ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీ హ్యావ్ ద బెస్ట్ ఎడ్యుకేటర్స్ ఇన్ అన్అకాడమీ బికాస్ ద వన్ బెస్ట్ ఇస్ టాకింగ్ టు యూ. అండ్ అన్అకాడమీ సబ్స్క్రిప్షన్ తీసుకోవడం వల్ల మీకున్న ఉపయోగాలు ఏంటంటే యూ హ్యావ్ లైవ్ క్లాసెస్ ఎవ్రీడే లైవ్ క్లాస్ ఉంటుంది, ప్రతిరోజు ఇంటరాక్షన్ విత్ ఎడ్యుకేటర్ ఉంటుంది, అండ్ లీడర్ బోర్డ్ ఉంటుంది, లైవ్ పోల్స్ ఉంటుంది. అంటే మీరు పోలింగ్ చేసుకొని మీరు ఏ లెవెల్లో ఉన్నారో మిమ్మల్ని మీరు అనాలిసిస్ చేసుకోవచ్చు అనమాట. అండ్ యూ కెన్ రైట్ ప్లెంటీ ఆఫ్ టెస్ట్ యాజ్ ఐ ఎక్స్ప్లెయిన్ బిఫోర్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈస్ ఇట్ live doubt clearing sessions which is available for the students so that they can clear their not only their concepts but also their doubts. వాళ్ళకి ఏమైనా క్వశ్చన్స్ వస్తే అవి మాకు పోస్ట్ చేయొచ్చు అనమాట. సో అవి వెంటనే మేము చూసి అక్కడికక్కడ ప్రత్యేకంగా ఒక సెక్షన్ అంటూ ఉంటుందన్నమాట డౌట్ క్లియర్ చేయడానికి. సో నా ప్లస్ కోర్స్ స్టార్ట్ అవుతుంది 16th నుంచి DC సర్క్యూట్స్ మీద. సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ దట్. ఆ కోర్స్ ని మీరు వెంటనే ఎన్రోల్ చేసుకోండి. DC సర్క్యూట్స్ మై కోర్స్ is starting from 16th మార్నింగ్ 7th కి క్లాస్ ఉంటుంది. సో జస్ట్ లుక్ ఎట్ దట్. అండ్ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు మాత్రం డు నాట్ ఫర్గెట్ టు యూజ్ మై కోడ్. మై కోడ్ ఇస్ వాట్? Syed S10. అప్లై దిస్ కోడ్ అండ్ విల్ గెట్ 10% అడిషనల్ డిస్కౌంట్. అండ్ దిస్ ఐకానిక్ సబ్స్క్రిప్షన్ నేను చెప్పాను కదా ఇందాక, ద యూజ్ ఆఫ్ దిస్ ఐకానిక్ సబ్స్క్రిప్షన్ ఇస్ యూ ఆల్వేస్ హ్యావ్ దిస్ పర్సనల్ కోచ్. IIT JW వర్క్ షాప్స్ చేస్తారు, స్టడీ ప్లానింగ్ ఉంటుంది, ఎక్స్పర్ట్ గైడ్ లైన్స్ ఉంటుంది, అండ్ ఆల్సో టెస్ట్ అనాలిసిస్ కూడా ఉంటుంది. And don't forget to subscribe our channel, share it to as many people as possible, and like this video and share it to the people. Basics తెలియకుండా చాలా మంది ఉన్నారు నాన్న. సో వాళ్ళకి ఇది బాగా హెల్ప్ అవుతుంది, ఎందుకంటే వాళ్ళు కాలేజ్లో పాపం నేర్చుకోలేకపోతున్నారు. సో జస్ట్ ఫ్రీ యూట్యూబ్ కోర్స్ని మనం ఎన్రోల్ చేయడం వల్ల మీకు ప్రాఫిట్ అవుతుంది, వాళ్ళకి ప్రాఫిట్ అవుతుంది. సో మన దగ్గర అదర్ ఛానల్స్ కూడా ఉన్నాయి, బట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఛానల్ ఇస్ JW Telugu. And finally, don't forget to use my code Syed S10 because this code will give you additional 10% discount. Is that clear, all of you? So yes, so thank you everyone for watching very patiently. So we'll meet you రేపు సండే కదా, అంటే మండే మళ్ళీ కొత్త సెషన్తో మీట్ అవుదాం. ఓకేనమ్మా? సో టేక్ కేర్ ఆల్ ఆఫ్ యూ, టేక్ కేర్, బాయ్.